ఎంఎన్ఎస్ మన ప్రియతమ వర్ధనపేట శాసనసభ సభ్యులు కేఆర్ నాగరాజు ఆదేశానుసారం 14వ డివిజన్ బాలాజీ నగర్ లో పస్తం సుగుణమ్మ కొమరల్లి వారి ఆహ్వానం మేరకు వారికి మంజూరైన ఇందిరమ్మ ఇంటికి మొగ్గు పోసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇంతియాజ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పత్రి రాజేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కడెం కుమార్, సౌరం చిన్నయ్య, ఈర్ల రాజేందర్, త్రికోవెల శ్రీను, మచ్చర్ల స్టాలిన్, పోరెళ్ల ప్రకాష్, డివిజన్ ముఖ్య నాయకులు పురాణం రవి, జానీ బాయ్, సోషల్ మీడియా ప్రతినిధులు సారంగపాణి, పిట్టా సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు సయ్యద్ ఇంతియాజ్ మాట్లాడుతూ ఇలాంటి శుభ సందర్భాల్లో ఖరీదైన శాలువాల బదులు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సూచించిన ఒక బుక్కు, ఒక పెన్ను అందిస్తే పేద పిల్లల చదువుకు ఉపయోగపడతాయని తెలిపారు. అలాగే డివిజన్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు నిరంతరం కృషి చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక వినతులు అందజేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడుతున్నారని కొనియాడారు. ఈరోజు 14వ డివిజన్లోని బాలాజీ నగర్లో ఇందిరమ్మ ఇంటికి ముగ్గుపోయడం జరిగింది. గత కొన్ని వారాలుగా మా 14వ డివిజన్లో ఇందిరమ్మ ఇండ్లి ముగ్గు సంబరాలు జరుగుతున్నాయి. దీనికి ఇన్ని రోజులు గృహం లేకుండా, ఇల్లు లేకుండా నానా ఇబ్బంది పడుతున్నందుకు మన రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఇల్లు లేని వారికి ఇల్లు ఎలాగైనా మేము గృహం కల్పించాలి, నీడ కల్పించాలనే కాన్సెప్ట్ తోటి ప్రతి మనిషికి, ప్రతి కాన్స్టెన్సీకి 3,350 ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మా 14వ డివిజన్కి 130 ఇళ్ళు కూడా శాంక్షన్ అయినాయి. అదేవిధంగా అందరూ ముగ్గులు పోయడం జరుగుతుంది. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, దయచేసి మేము అధ్యక్షులం కానీ ఎవరు కానీ వచ్చినప్పుడు మాకు ఈ శాల్వాళ్ళతోటి సత్కరించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మీకు ఏమైనా అనిపిస్తే మాకు అదేవిధంగా మా నాగరాజ్ సార్ చూపించిన దారిలోనే మేము కూడా నడవాలనుకుంటున్నాం. మాకు కూడా ఇప్పుడు మన స్కూళ్ళల్లో మన 14వ డివిజన్లో 4 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. అందులో బీహార్ పిల్లలు చాలా మంది పిల్లలు చదువుతున్నారు. అందుకు గాను ఈ శాల్వాలకు బదులు మాకు కూడా పెన్నులు కానీ, స్లేట్లు కానీ, బల్పాలు కానీ, మన పెన్సిల్స్ కానీ, బుక్స్ కానీ ఇవ్వండి. అది తీసుకుపోయి మేము స్కూళ్ళలో మేము ఆ నాగరాజ్ సార్ చూపించిన దారిలోనే మేము కూడా నడవాలనుకుంటున్నాం. దయచేసి మాకు శాల్వాలు కానీ, బొకేలు కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటే, ఇవ్వాలనుకుంటే మాకు 10 బుక్కులు, పెన్నులు, ప్యాడ్స్, బ్యాగ్స్ ఇవ్వండి. ఎందుకంటే బీహార్ నుండి వచ్చిన పిల్లగాళ్ళు చాలా మంది స్కూళ్ళలో చదువుకుంటున్నారు, వాళ్ళు నాన్న ఇబ్బంది పడుతున్నారు. మన వంతు సాయం మనం చేస్తాం. మనం కూడా మా నాగరాజ్ సార్ చూపించిన దారిలో మేము కూడా నడుద్దాం. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై నాగరాజ్ అన్న.